దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ పూట మన ధ్యానము కొరకు చదువుకున్న మాట అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. అభివృద్ధి అందరికీ కనబడాలి. ఇది చాలా విలువైన, ఆశీర్వాదకరమైన, కోరదగిన మాట. ఏంటండి, ఇంకా చెప్పాలంటే అనేకులు కోరుకునే మాట. ఏంటది? ఎందులోనైనా అభివృద్ధి ఉండాలి, డెవలప్మెంట్ అనేది ఉండాలి. డెవలప్మెంట్ లేనప్పుడు ఆ పని ఏమవుతుంది? ఏమండి, వ్యర్థమవుతుందా? లేదంటే నీరసం వస్తుంది, ఇంకేం చేస్తాంలే అనిపిస్తుంది. అభివృద్ధి ఖచ్చితంగా కనబడి తీరాల్సిన కార్యం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవడు ఏ పని మొదలెట్టినా ఆ పనిలో కొద్ది గొప్ప గ్రోత్ ఉండాలి, అభివృద్ధి ఉండాలి. చదువుకునే పిల్లలు ఉన్నారు, స్కూలు పంపుతాము. ఒక సంవత్సరం కాకపోతే కనీసం 2వ సంవత్సరంలో అన్నవాడు ఎల్కేజీ పూర్తి చేసుకోవాలి. ఎల్కేజీలో మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు, వాడు 3 ఏళ్ళు కూర్చున్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాడి పాపం ఏం తెలదని అనుకుంటాం. 5వ తరగతిలోకి వచ్చినాక 5 ఏళ్ళు ఉంటే అప్పుడు ఎంత అవుతాడు వయసు? 15 ఏళ్ళు అవుతుంది. 5వ తరగతిలోకి వచ్చాక 5 ఏళ్ళు ఉంటే అంటున్నాం. ఏమండి, 5వ తరగతిలోకి వచ్చాక 5 ఏళ్ళు ఉంటే వాడి వయసు ఎంత అవుతుంది? 10th క్లాస్ అయిపోతుంది కదా. అప్పటికి ఇంక వాడు 5వ తరగతిలోనే ఉన్నాడు. ఏంట్రా అంటే సాధకము చేయించుంటేనే అని అంటున్నాడు అనుకోండి. ఇప్పుడు అభివృద్ధి ఉన్నట్ట. ఎల్కేజీలో అంటే అడ్జస్ట్ అవుతాం, యూకేజీలో అడ్జస్ట్ అవుతాం, 1వ తరగతి 2వ తరగతిని పాపం తెలియదు కదా చిన్నపిల్లలు అనుకుంటాం. అలాగే చాలామంది జీవితాలు ఇవాళ ఉన్నాయి ప్రియులారా. చిన్నపిల్లల ఆటలను పోలినట్టు, పిల్లకాయల పిలుపులాటను పోలినట్టు ఉందన్నాడు ఇవాళ కొంతమంది జీవితాలు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొత్తగా మనం ఏదన్నా ఒక దాంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఆ ఫీల్ ఒక రకంగా ఉంటుంది. ఒక పెద్ద ఆయన ఎవరో రాశారు, సినిమా పాట అది. ఏమండి, కొత్త మతం తీసుకుంటే గుర్తులు ఎక్కువ, చల్లని రూపాయికే గీతలు ఎక్కువ అంటాడు ఆయన. ఏంటది? కొత్త మతం తీసుకుంటే గుర్తులు ఎక్కువ, చల్లని రూపాయికే గీతలు ఎక్కువ అంటే అక్కడ ఆయన ఇండైరెక్ట్గా ఘాటుగా విమర్శించాడు. చల్లని రూపాయి, దానికి ఎన్ని గీతలు ఉన్నాయో అది చల్లదు. ఇంక అది అలాగే కొత్త మతం కూడా చల్లదు అని చెప్పకుండానే చెప్పేశాడు. ఏం చెప్పాడు? వీళ్ళు ఎన్ని గుర్తులు పెట్టుకుని తిరిగినా సరే, ఎన్ని మార్పులు వేసుకున్నట్టు తిరిగినా సరే, ఎన్ని రకాలుగా వీళ్ళు తిరిగినా సరే, ఏమండి, వీళ్ళ యొక్క మతము చల్లదు, వీళ్ళ దేవుడు చల్లడు అని. అలాగా కొత్త మతము తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఉనికిని పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు గీతలు పెట్టేసుకుంటున్నారు, గుర్తులు పెట్టుకుంటున్నారు. ఏదో బట్టలు మార్చుకుంటేనో, లేకపోతే బొట్లు తీసేస్తేనో, లేకపోతే ఇంకో రకంగా చేస్తే మేము మోక్షం వెళ్ళిపోతాం, పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. దానివల్ల ఏ ఉపయోగమో లేదు అని చెప్తున్నాడు ఆయన. పిల్లరా, కొత్తది ఏదన్నా మనకు కనబడుతున్నప్పుడు దానిలో కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సాధారణంగా మనిషి అన్న తర్వాత అది ఎంత వయసు వాడైనా సరే కొత్త వస్తువు చూడగానే కొద్దిగా దాని మీద ఇంట్రెస్ట్ పెడతారు. అలాగే ప్రారంభ దశలో, యేసయ్యను నమ్ముకున్నటువంటి ప్రారంభ దశలో ఒక ఆసక్తి ప్రత్యేకంగా ఉంటుంది. ఏం చేయాలి, ఎలా నడవాలి, ఎలా బతకాలి, పాస్టర్ గారి దగ్గరతో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, బయట ఏమేం చేయాలి మనం అని ఎక్కువ పెద్దలను కూడా అడుగుతూ ఉంటాం, పాస్టర్ గారిని అడుగుతూ ఉంటాం. అందరితో ఎక్కువ కొంచెం అదొక చెప్పాలంటే కాసేపు మనం పరలోకంలో ఉండొచ్చినట్టే. దేవుడా మాట్లాడుతూ ఉన్నట్టు, దేవుడు ఆ వాక్యం వింటూ ఉండగానే ఏదో
లోపల గొప్ప మార్పు నిజంగానే కూడా కలిగిద్ది. ఎందుకంటే వినేటప్పుడు ఆ యొక్క యాంగ్జైటీ, నేను ఎలా మారాలి అనే వింటూ ఉంటాడు కదా, నేనేం చేయాలని వింటూ ఉంటాడు కదా. అలాగా ఎనగా ఇప్పుడు అన్నట్టు ఒక సామెత ఉంది, అనగననగ రాగమతి ఇల్లుచు నుండి తినగవేమో తీయను. ఆ సుమతి చెప్పింది వేరు, ఈ కుమతి చెప్తుంది వేరు. సాధనమున పనులు సమకూరు ధరలు అని నేను అన్నాడు. కానీ సాధనం చేసే కొద్దీ మనకేమైందంటే భక్తి వెనక్కిపోయింది, రివర్స్ గేర్లో పడింది. భక్తి సాధకము చేసే కొద్దీ వీడి వ్యక్తిత్వం లోపల నూతనత్వము దినదినము పెరగాలి. పెరగకపోగా ఏమవుతుంది? వెనక్కిపోతుంది. ఎందుకు ఇలాగ జరుగుతుంది అని అంటే, వింటా ఉండగా అది మర్మములు అర్థమవుతున్నాయి, జ్ఞానం అర్థమవుతుంది. ఓహో అంటే బైబిల్లో అక్కడెవడ ఒకటి అలా చేసాడు, మనం కూడా అలా చేయొచ్చు. అయితే వాడు దేవునికి దూరంగా ఉండి అలా చేశాడు కాబట్టి మనం దగ్గరగా ఉండి ఇలా చేద్దాం, అప్పుడు మనకు ప్రాబ్లం లేదు. నువ్వు దగ్గరగా ఉండి చేస్తే దూరంగా ఉండి చేస్తే మండుచున్న రాళ్లలో ఉండి చీకటిని ఆశ్రయించాడు ఉన్నాడా? ఇవాళ చాలామందిని సైతాన్ గాడు ఈ వ్యూహంతో పాడు చేస్తున్నాడు. ప్రియులారా, సంఘంలోనే ఉన్నాం, దేవునిలోనే ఉన్నాం, క్రైస్తవంలోనే ఉన్నాం, ఏసే తప్ప మరొక దేవుడు మనకి లేడు, ఆయన్నే మనం ఆరాధిస్తున్నాం, ఆయన్నే మనం పూజిస్తున్నాం. మంచిది. మరి ఆయన మాటకి ఎందుకు విలువ ఇవ్వట్లా? ఆయనకి ఇవ్వాల్సిన చోటు ఎందుకు ఇవ్వట్లా? ఆయన ప్లేస్లో వేరొక దాన్ని ఎందుకు తెచ్చి పెడుతున్నాం మనం? వాటి మీద పట్టించుకోం మనం. ఎందుకంటే మీతోనే ఉన్నాం కదా, ఏసైతోనే ఉన్నాం కదా, చచ్చిపోతే పరలోకం గ్యారంటీ కదా, కాబట్టి ఏం ప్రాబ్లం లేదు మనకి అని. సైతాన్ గాడు కూడా వాడంతటి వాడు పోలా, దేవుడు తోసేసాడు వాడిని. నేను చెప్పింది అర్థమవుతుందో అర్థం కావట్లేదు. వాడంతటి వాడు పోయాడా అండి? వాడంతటి వాడు పోలా, వాడు చీకటిని ఆశ్రయించి వచ్చిన పాపము నీలో కనబడినంత వరకు నువ్వు ఎలాగున్నావు? యథార్థవంతుడుగా ఉన్నాడు. మరి పాపం కనబడిన తర్వాత ఏమయ్యాడు? వాడు గర్వం అనేది స్టార్ట్ అయిపోయింది. నీ సొగస్సును చూసుకుని నువ్వు గర్వించితివి అన్నాడు. అంటే వాడికి అప్పటి వరకు ఉన్న జ్ఞానము లేక మేలైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ వాడికి ఏం కలుగు చేసినాయి అండి? గర్వాన్ని కలుగు చేసినాయి. వాడు వ్యాపారం చేసి వృద్ధి గడించాడట, ధనాన్ని సంపాదించాడు. ఆ డబ్బును, ఆ పదవి, ఆ వ్యాపారము, ఆ సౌందర్యము, ఆ జ్ఞానము అన్నీ కూడా. ఒక లింక్ పెట్టాను, మన గ్రూపులో పెట్టినట్టున్నాను, నేను పెట్టాను ఆ గ్రూప్లో, ఫేస్బుక్ లింక్ ఒకటి చూసారా? అది జ్ఞానుల అజ్ఞానం అని ఒక మెసేజ్ మన పిఎఫ్లో చెప్పడం జరిగింది, నేనే చెప్పా, క్రిస్మస్ మెసేజ్. జ్ఞానము పెరిగే కొద్దీ ప్రియులారా కొన్ని చోట్ల అది మన సొంత ఉద్దేశాలకు తీసుకుపోతూ ఉంటుంది. సొంత నడవడిక, సొంత అలవాట్లు, సొంత ఊహలు, సొంత కార్యాలు చేయడానికి నడిపిస్తూ ఉంటాయి. అందుకన్నాడు దేవుని గూర్చిన జ్ఞానము వేరు, దేవుని అందలి జ్ఞానము వేరు, భౌతికంగా ఉండే జ్ఞానము వేరు. ఏంటి అసలు దేవుని యందు జ్ఞానం అంటే? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న జ్ఞానమునకు మూలం. ముందు భయాన్ని విడిచిపెట్టాడంటే ఒకడు అన్నిటిని విడిచిపెట్టేసినట్టే. ముందు భయం ఉండాలి లోపల. ఏముండాలండి? భయం ఉండాలి, దైవిక భయం ఉండాలి. భయాన్ని మనం కోల్పోయామంటే సమస్తాన్ని కోల్పోయినట్టే. ఆ సైతాన్ గాడు ఏం చేశాడు చెప్పండి? అక్కడ వాడు తన జ్ఞానాన్ని చూసుకుని అతిశయించాడు. ఎందుకే వాడికి ఆ జ్ఞానం ఎక్కడిది? దేవుడు ఇచ్చింది. ఆ ఐశ్వర్యం ఎక్కడిది? దేవుడే ఇచ్చింది. వాడు ఐశ్వర్యాన్ని చూసుకుని, జ్ఞానాన్ని చూసుకుని, అందాన్ని చూసుకుని, దేన్నేనో చూసుకున్నాడు. అవన్నీ ఇక్కడ ఇందాక పాట పాడుతుంటే నాకు కొంచెం అదే గుర్తొచ్చింది. నాదంటూ లోక అదేనా పాడింది మీరు ఇప్పుడు? ఆ పాట వినగానే నాకు కొంచెం అవునా అనిపించింది. ఏంటది? నాదంటూ లోకాన నిజమేనా అయ్యా, నాకంటూ ఏముంటే అది నువ్వు ఇచ్చిందేనయ్యా అన్నారు కదా, మళ్ళీ దేవుడికి ఇచ్చేస్తారయ్యా? ఏమండి, నాదంటూ ఏమీ లేదని అంటున్నావు కదా, మరి నీదంటూ ఏమీ లేనప్పుడు ఉన్న దేవుడికి ఇచ్చేయగలవా అంటే అలా ఎలా అంటారండి మీరు? దేవుడికి ఇచ్చాడు అంటే అవును ఇచ్చాడు దేవుడే, మరి దేవుడికి ఇచ్చేయి. దేవుడికి ఇస్తాను కదా సార్ నాకు. ఈ ఎంత అబద్ధపు మాట చూసారా ఇది? అందరినీ అంటలేదు సుమండి, చాలామంది యోబు లాంటి మహాభక్తులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుపోయాడు. దేవుడిచ్చిన దాన్ని దేవుడికి ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు అని స్వచ్ఛందమైనటువంటి మనస్సాక్షి కలిగి, నిర్మలమైనటువంటి మనస్సు కలిగి, దేవునిది దేవునికే, మనుషులది మనుషులకే, అసలు నాకు నిజంగానే ఈ లోకంతో పనే లేదు, నేను ఇక్కడ వాడిని కాదు అన్నట్టు బతికే మహామహులు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఇలా నడుపుతున్నాం. వాళ్ళు చేస్తున్న ప్రార్థన ఫలాలు అనుకో గట్టి చెప్పాలంటే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, నాకేం కాదు, ఇది నా సొత్తు కాదు అని స్వచ్ఛందంగా దేవునికి అప్పచెప్పేసిన వాళ్ళు ఉన్నారు. అబ్రహాము తన కుమారుని తీసుకెళ్ళి బలిగా ఇచ్చినట్టు దేవుడు చెప్పాడు కదా, ఇచ్చేసాం అంతే. దేవుడు ఇచ్చాడు. ఆస్తి అంటే ఇవ్వగలడు కానీ బిడ్డలను ఎత్తాడా? ఏమన్నా నేను చెప్పింది అర్థం కాలా? ఏం చెప్తున్నాను నేను? ఆస్తులు ఒకటే పర్లా, మళ్ళీ సంపాదించుకోవచ్చులే, ఏం పోయింది పోతే పోయింది కానీ అని అనుకుని ఉదాసీనంగా ఏదో సర్లే కానీ మరి ఏం చేస్తా సరిపడకు. మరి పిల్లలు ఎత్తారా? నేను చెప్తున్నాను, అబ్రహాము చెప్పిన మాట ఎవరితో అన్నా మీకు చెప్తే ఎంతమంది చేస్తారు చెప్పండి? ఎంతమంది చేస్తారు? మాట్లాడింది దేవుడు కాదు, అసలు మాట్లాడింది దేవుడే కాదు. దేవుడు అట్ట మాట్లాడతాడా? ఏమండి, దేవుడు అట్ట మాట్లాడతాడా? మాట్లాడిన దేవుడు అసలు కానే కాదు. ఒకసారి వచ్చి చెప్పాడు, రెండోసారి వచ్చి చెప్పాడు, మూడోసారి చెప్పాడు. అబ్బా దేవుడు మాట్లాడ సైతారా ఇస్రావులు కదా తగ్గోకే. అరే మాట్లాడుతున్నవాడు దేవుడయ్యా, ఎందుకో కూడా చెప్తుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన విశ్వాసం ఎక్కడుంది ప్రియులారా? ఎక్కడుంది? దేవుని ప్రేమించే విషయంలో, దేవునికి లోబడే విషయంలో, దేవునికి భయపడే విషయంలో, ఎన్నో విషయాలలో మనము నమ్ముతున్నట్టుగా ఉన్నాము కానీ నడుస్తున్నట్టుగా ఉన్నామా అని చెప్తుంది. అర్థమవుతుందా? ఏమండి, వాడు సైతాన్ గాడు ఎంత చెప్పుకున్నాం కదా మనం, ఆడికి ఉన్నవన్నీ ఎవరిచ్చారండి? ఎవరిచ్చారమ్మా? దేవుడిచ్చాడు. మరి దేవుడే ఇచ్చాడని చెప్పుకున్నప్పుడు మరి ఇప్పుడు ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఎవడ లూసిఫర్ గాడు కదా, వాడికి జ్ఞానం ఇచ్చాడు, సౌందర్యం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, అభివృద్ధి కలిగించాడు. చాలా రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి గనుల్లో వాడొక ప్రథముడు అన్నట్టు లెక్క. యేసయ్య తర్వాతే ప్లేస్ వాడిదే కదా. ఇంకా ఆ రకంగా వాడు వశపరి చేసుకున్నాడు కదా. యేసయ్య తర్వాత ఎవరండి ఇంకా ఆ మహిమ ప్రపంచంలో? ఎవరండి? సైతానే, ఇంకెవడో లేడు. ఇంకా అలాంటి వాడికి దేవుడు అంత సౌందర్యం, జ్ఞాన వివేకాలు ఇచ్చాడు. మరి ఇప్పుడు అవి దేనికి ఉపయోగపడుతున్నాయి అంటున్నాను. దేవుడు ఇచ్చిన జ్ఞానము, బలము, శక్తి, సౌందర్యము, అభిషేకము, అభిషేకించబడిన కెరూబు, అవన్నీ దేనికి ఉపయోగపడుతున్నాయి ఈ రోజున అంటున్నాను? ఎవరికండి? చీకటికి ఉపయోగపడుతున్నాయి. వాడు దేన్ని ఆశ్రయించాడు? చీకటిని ఆశ్రయించాడు. ఎవరికి ఉపయోగపడుతున్నాయి అవి? ఎవరిచ్చారు అవి? ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఎంత దారుణం! వాళ్ళు చెప్పుకోవాల్సి వస్తే ఎవరిచ్చారని చెప్పుకోవాలి అవి, కానీ ఎవరి కోసం వాడుతున్నాడు వాటిని? ఎంత దారుణమో చూడండి. స్వచిత్తమును జరిగించుకోవడానికి, సొంత కోరికలు తీర్చుకోవడానికి. వాడికి ఒక కోరిక ఏంటంటే ప్రియులారా, దేవకుమారుడి కంటే గొప్పగా కనపడాలనే తాపత్రయం. ఏంటి ఆడ ఆశ? అభివృద్ధి కలగాలి, కానీ అది సవ్యమైన దిశలో అభివృద్ధి కలగాలి. నేను అందరికంటే ఎక్కువగా ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఉత్తర సభా పర్వతం మీద కూర్చోవాలనే కోరుకుంది వాడికి. ఎక్కడ ఉండాలా? ఎక్కడో నేను కనపడాలని. చాలాసార్లు ఈ కోరిక మనలో కూడా ఉంటుంది. అభివృద్ధి కనబడాలి నాలో అని కోరిక లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఇక్కడ ఎవరైనా ఉంటారా అండి? అభివృద్ధి లేదు, పాడలేదు, ఎక్కడ వేసిన కొంగలు అక్కడ ఉంటే నాకు ఇలా ఉంటే చాలు లేని ఎవడని అనుకుంటాడా? ఎవడు అనుకోడు. ఖచ్చితంగా ఏం కనపడాలా? అభివృద్ధి. దేవునికి స్తోత్రం చెప్పండి. అభివృద్ధి కనబడాలి, అభివృద్ధి కనబడాలి. ఈ అభివృద్ధిని ఆకాంక్షించే స్థితిలో వాడు ఏం చేశాడంటే దేవుని ప్లేస్నే మార్చేసాడు. ఈ రోజుల్లో క్రైస్తవులు కూడా ఈ అభివృద్ధి అనే దాని మీద మనసు పెట్టి
చివరికి దేవుని ప్లేస్ మార్చేస్తూ ఉన్నారు. సొసైటీలోకి మనం ఎక్కడికన్నా వెళుతూ ఉన్నాం అనుకోండి, ఏదైనా పెళ్ళికో పేరెంట్గా పిలిచారనుకోండి, మనం ఎలా కనబడతాం చెప్పండి? ఎలా కనబడాలనుకుంటాం చెప్పండి? ఎలా కనబడాలనుకుంటామండి? అండి గొప్పగా కనపడాలా? పిల్లరా, ఏదో ఒక రకంగా మన అభివృద్ధిని చూపించాలి, మన డెవలప్మెంట్ చూపించాలి, మన మోడర్న్ అయ్యామని చూపించాలి. పూర్వకాలంలాగా నేను ఇప్పుడు లేను అని చూపించాలి. ఎందుకంటే నన్ను ఆ రకంగా రెస్పెక్ట్ చేయాలి, నన్ను ఆ రకంగా గౌరవించాలి, నన్ను ఆ రకంగా చూడాలి. ఎందుకంటే నా అభివృద్ధిని వాళ్ళకి ఎందుకు చూపిస్తున్నాను? అసలు నేను వాళ్ళ దగ్గర నేను ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. భౌతికమైన మనిషి జీవితంలో ఈ ఆలోచన ఉందా లేదా చెప్పండి? దేవుని మీద ఆధారపడిన వాడు ఎలాగన్నా బతుకుతాడు, ఎందుకంటే దేవుడు వాడిని బతికిస్తాడు. ఆకాశ పక్షులను చూడండి అన్నాడా లేదా? ఆయన అన్నాడా? ఎందుకన్నాడండి ఆ మాట చెప్పండి ఒకసారి? ఆకాశ పక్షులను చూడమని ఎందుకన్నాడు చెప్పండి ఒకసారి? ఏమండి? ఆలోచించవా? ఎంతమంది ఆకాశ పక్షులను చూసి మీరు పాఠం నేర్చుకున్నారు చెప్పండి? దేవుడు చెప్పాడు వాటిని చూడమని, చెప్పాడు లేదా? నువ్వు చూస్తున్నావా మరి వాటిని? నువ్వు చూసే వాటిని ఎప్పుడన్నా? ఏం చేసా చూసి ఏం చేశా? మనలో నీ మనసాక్షిని అడుగు. యేసయ్య చెప్పాడు ఆకాశ పక్షులు చూసి నేర్చుకోమన్నాడు కదా, నువ్వు వాటిని చూసి ఏం నేర్చుకున్నావు చెప్పు నాకు. ఒక పిట్టకు ఉన్న ధైర్యం మనకు లేదు. ఒక ఆయన అన్నాడు ఈ మాట చెప్తే, ఏమండి అవి పెట్టలో ఎక్కడ పడితే అక్కడ ఏ చెవిలో పోయి తినేస్తాయి, మనం పోయి తినేస్తే కుదురుద్దా అన్నాడు. తెలివైన ప్రశ్న కాదా? తెలివైన ప్రశ్న కాదా? అవి పెట్టలండి, ఎడవపోయి తినేస్తాయి, ఎక్కడో తినేస్తాయి, ఏ చెవిలో పోయి తినేస్తాయి, ఏ గిన్నెలో పడి తినేస్తాయి, వాటిని ఎవడో ఆపలేడు, ఎలాగో తినేస్తాయి, బతికేస్తాయి. మరి మనం వాటికి పోయి తింటాం? అక్కడ ఉంది కదా అని పోయి తిన్నాం అనుకోండి, తంతాడు. కొన్నిసార్లు అడిగినా పెట్టడు, మరి మనం ఎక్కడ పోయి తింటాం అన్నాడు. ఇది ఆలోచించాల్సిన మాటే కదా. మరి మనం ఎలా బతకాలి? తెలివైన ప్రశ్న. మీరు చెప్పండి ఆన్సరు. ఈ తెలివి ప్రతి ఒక్క మనిషిలో ఉంది, కాదు ఈ ఆలోచన రాకపోవచ్చు, కానీ ఇదే తెలివి ఉంది. ఈ రోజుకి మనం అంతా వదిలేసుకుంటే రేపు మనం ఎలా బతకాలని ఆలోచన లేదు, ఉందా లేదా? లేదు అనే మనిషి అన్న అనగలడా? ఖచ్చితంగా ఉంది. దేనివల్ల ఉంది ఇది అంటున్నాను? రేపటి కొరకైనా భయం, రేపటి కొరకైనా భయం. పిల్లరా, నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనబడనిమ్ము అని అక్కడికి వచ్చేస్తున్నాను వెనక్కి నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఏ విషయంలో మీ అభివృద్ధిని అందరికీ తేటగా కనబరచాలి? మొట్టమొదటిది దేవుని యొక్క రక్షణ విషయంలో. దేవుడు నిన్ను క్షమించాడు, నిన్ను రక్షించాడు అనే విషయంలో రక్షణ యందు అభివృద్ధి, రక్షణానందములో, రక్షణ అనుభవములో అభివృద్ధి రావడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రక్షించబడడం అంటే అర్థం ఏంటండి? నేను రక్షించబడ్డాను అని చెప్తున్నారు కదా మీరు రక్షించబడ్డారా పడలేదా? సరిగా చెప్పండి, రక్షించబడ్డారా మీరు? పడ్డారా పడలేదా? పడ్డారా? ఏం రక్షించబడ్డారు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఏటి నుంచి రక్షించబడ్డారు? ఏటి నుండి అండి? ఏటి నుండి రక్షించబడ్డారని అడుగుతున్నాను. పాపము నుండి రక్షించబడ్డారా? మీరు పాపము నుండి నిజంగా రక్షించబడ్డారా? ఖచ్చితంగా చెప్పగలరా ధైర్యంగా? చూడండి, ఇక్కడ దావీదు భక్తుడు ఒక పాట మాట్లాడుతూ ఉన్నాడు. 118వ కీర్తనలో 25వ వచనం, 118:25. చకచక 2 ముక్కలో, యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి ఏం కలిగించాలా? ఎక్కడ ఏమంటున్నాడు? రక్షించుము, అభివృద్ధి కలిగించుము. రక్షించడం ఏంటి? అభివృద్ధి కలిగించడం ఏంటి? ఏమండి? రక్షించుము, అభివృద్ధి కలిగించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, రక్షణ యందు అభివృద్ధి, మీరు రక్షణలో ఎదగాలి అన్నాడు పేతురు భక్తుడు. మీరు చూసారా ఆ మాట? ఎక్కడండి? మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము చూడండి. 2వ అధ్యాయం మొదటి నుండి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. ఎక్కడ ఎదగాలంట అంటే అభివృద్ధి ఎక్కడ కనపడాలి? రక్షణ యందు అభివృద్ధి, రక్షణలో అభివృద్ధి. మరలా దాన్ని నాలో కలుగజేయమని దావీదు భక్తుడు 51వ కీర్తనలో అడిగాడు. మరలా నాలో రక్షణానందము. రక్షణ అనేది దేని నుంచి అని చెప్పారు మీరు? ఎక్కడి నుంచి రక్షించబడ్డామన్నారు? పాపము నుండి రక్షించబడ్డామన్నారు. పాపం అంటే ఏంటండి? పాపం అంటే ఏంటమ్మా? అది ఆజ్ఞాతిక్రమమే పాపము. మనము దేని నుండి రక్షించబడ్డామని చెప్పుకున్నామండి? పాపము నుండి రక్షించబడ్డామని చెప్పుకున్నాం. పాపము అనగా ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే ఇప్పుడు రక్షించబడ్డాడు అంటే ఎక్కడి నుంచి రక్షించబడ్డట్టు? ఆజ్ఞను అతిక్రమించే లక్షణము నుండి రక్షించబడ్డట్టు. గుర్తుపెట్టుకోండి. ఏమన్నాను నేను? ఆజ్ఞను అతిక్రమించే లక్షణం, ఆజ్ఞను అతిక్రమించే అలవాటు, ఆజ్ఞను అతిక్రమించే స్వభావం నుండి రక్షించబడ్డాడని అర్థం. ఇప్పుడు చెప్పండి, మనమందరము కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించే స్వభావం నుండి రక్షించబడ్డామా? ఖచ్చితంగా మనము దేవుని ఆజ్ఞను పాటిస్తున్నామా? దేవుడు మనకు ఏదైతే చేయాలని చెబుతున్నాడో దాన్ని చేస్తున్నామా? ఏదైతే మానాలని చెబుతున్నాడో దాన్ని మానుతున్నామా? అంటే మనం ఆజ్ఞను అతిక్రమించిన వారిలో ఉన్నామా, అనుసరించిన వారిలో ఉన్నామా? ఇప్పుడేగా చెప్పింది, ఆకాశపక్షులను చూడమన్నాడా? చూస్తున్నామా? ఒక తెలివిని వాడేసాం. అయ్యంటే అక్కడ పోతాడు తినేస్తాయంటే మేము ఎక్కడ తినాలనేసి. నువ్వెక్కడా తినక్కర్లా. అరుచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చే దేవుడు ఆకాశ పక్షులను ఎందుకు చూపించాడు? అరుచు పిల్ల కాకులు ఎందుకు అన్నాడు? అడవిలో మృగములను ఎందుకు అన్నాడో తెలుసా? యెహోవా దయలేని ఎడల వాటికి కూడా మెతుకు దొరకదు అని చెప్పడం కోసం అన్నాడు. వాటికి ఆహారాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడట. నీకు సిద్ధపరచడా? నీకు సిద్ధపరచడా అండి? నాకు సిద్ధపరిచాడు కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్నోసార్లు మీకు చెప్పా, వంట చేసుకుని 10 రోజులు అవుతుంది ఇంట్లో. వంట చేసుకుని 10 రోజులు అవుతుంది ఇంట్లో. 10 రోజుల తర్వాత వంట చేయాల్సి వచ్చింది. మరి వంట చేసుకోవాలంటే కూరగాయలు గట్ట తెచ్చుకోవాలిగా. కూరగాయలు తెచ్చుకుందామని చెప్పేసి డబ్బులు చూసుకున్న జేబులో గుండ్రంగా తగిలింది ఒకటి 10 పైసల బిళ్ళ. ఏంటది? ఈ 10 పైసలు ఉంది ఏంట్రా, ఇది ఎప్పటి నుంచి ఉంది అని చూసుకుంటే 10 రోజుల క్రితం ఉంది, అది జేబులో ఉంది. మరి 10 రోజులు ఎలా బతికాను? 10 రోజులు పగలో రాత్రి బిర్యానీయే. అసలు నాకు మళ్ళీ వంట చేసుకోవాలన్నటువంటి తంటాలేదు అసలు. బ్రేవ్ అనుకుంటూ వచ్చిన పరిస్థితి. వద్దు బాబు నేను తినలేను, వద్దు బాబు తినలేను అనే పరిస్థితితో వచ్చా. ఈరోజు వంట చేసుకోవాల్సి వచ్చింది. మరి అప్పుడన్నా మీకు వచ్చిందిగా పాస్టర్ గారు వంట చేసుకోవాల్సిన అవసరం? దేవునికి స్తోత్రం చెప్పండి. మరి అప్పుడేం చేస్తారు మీరు అంటే? ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. అరుచుపిల్ల కాకులకు ఆహారం ఇచ్చేవాడు, ఆకాశ పక్షులను చూడమని చెప్పినవాడు, ఏమన్నా ఈటిని చూడు ఆటిని చూడు అన్నీ చెప్పేసి మేము అన్నీ వదిలేసిన తర్వాత నువ్వు వదిలేస్తావా? వదులుతాడా ఆయన? వదిలితే దేవుడు అవుతాడా? ప్రార్థన చేశాను. సరే ప్రభువా నీ చిత్తం, ఉపవాసం ఉండాలని నువ్వు అనుకున్నావేమో, ఒకవేళ మరి నాకేం తెలుసు. మరి 10 రోజులు పెంచినోడు 11 రోజులు లేతాడా? సరే అనేసి ఫాస్టింగ్గా అనుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఫాస్టింగ్ అని అంటే ఫాస్టింగ్ అనరు, దాన్ని పస్తు అంటారు. ఉంటే తినేసేవాడినేగా.
లేదు కాబట్టి తినాలా. అవునా కాదా చెప్పండి? వాస్తవం. ఉంటే ఏం చేద్దాం? వండు తినేద్దాం. లేదు కాబట్టి ఏం చేస్తాం? కాళ్ళు ముడుచుకుని పడుకోవాలి, ప్రార్థన చేసుకుంటాం. సరే నీ చెప్తాం, మరి డబ్బులు లేవు, ఏం లేవు, నువ్వు ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన ముగించేలోపే తలుపు కొట్టారు వచ్చి. అన్నారండి, ఏం బాబు పలానా చోట మీరు కొంచెం వాక్యం చెప్పాలి రండి, పదండి వెళ్దాం. వాడు తెలుసా నేను తిన్నానా లేదా? చెప్తానా? మంచి టిక్కు టాక్కు టక్క చేసుకుని షూ వేసుకుని బ్యాగ్ పెట్టుకుని జమీందారు బిడ్డలాగా వెళ్ళా. మనది అలాగే ఉండే మెయింటెనెన్స్ అంతా. ఏమండి 2 రకాల చెప్పులు ఉండేవి, షూ ఉండేవి, బట్టలు మాత్రం తక్కువ ఉండేలే. బట్టలు మాత్రం చాలా తక్కువ ఉండేవి. ఇంట్లో ఒక రకం చెప్పులు వేసుకునేవాడిని, బయట ఒక రకం చెప్పులు వేసుకునేవాడిని. మామూలు షూ ఉండేది కామన్. ఇంకా ఇలా ఉండేది. టక్క మాత్రం 2-3 జతలు ఉండేవి అంతే. బట్టలు ఎక్కువ ఉండేవి కదా, మిగిలిన యూనిఫామ్లు ఉండేవి. చదువుకునే టైం కదా అది. అప్పుడు ఏ ప్రాబ్లంలే. బయటకు వచ్చామంటే మట్టుకు ఇస్త్రీ మడతా. ఏమండి ఇప్పుడు అన్నయ్య ఏమైనా ఎత్తాడేమో చూసిన వాళ్ళే అందరూ మన వెనక, మనకి ఇచ్చినోడు లేడు. అప్పుడు అలా ఉండేది మెయింటెనెన్స్. ఎందుకో తెలుసా? రాజకుమారుడు కదా మరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రచారం చేశారు అక్కడ రాజులు అంటేనే. వెళ్ళి అడగండి, ఇప్పుడు వెళ్ళే చోట అడగండి, పాస్టర్ గారు ఎవరంటే రాజులు అంటమ్మా, రాజులు అని చెప్పుకున్నారు. రాజు అయితే మట్టుకు తినడానికి ఉండొద్దు అండి, చెప్పుకున్నారు. అలా ఉండేవాడిని. తీరా వెళ్తూ ఉండగానే ఏమండి ఒక చోట ఆపేసి మంచి హోటల్లోకి పట్టుకెళ్ళి, అన్న టిఫిన్ చేసి వెళ్దారండి అన్నాడు. అబ్బాయి ఇప్పుడు టిఫిన్ అంటే తప్పుడు 11 అయిపోయింది. ఎప్పుడు టిఫిన్ అంటే వద్దు అన్న. మనం తిన్నామా? ఎప్పుడు టిఫిన్ అంటే వద్దు తమ్ముడు, ఏం వద్దు, టిఫిన్ వద్దు, ఏం పాడదు, 10 వెళ్ళిపోదాం పదండి. అబ్బాయి అలా కుదురుతుంది, టిఫిన్ చేసి సరిపోతే కుదరదని చెప్పేసి లోన్ తీసుకెళ్ళి టిఫిన్ ఇప్పించా. టిఫిన్ చేసి వెళ్ళాం. మళ్ళీ బిర్యానీ వ్యవహారమే. ఏమండి ఈసారి 10 పైసలల్లా చాలా డబ్బులు అయిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మళ్ళీ కిరాణా కూరగాయలు మరి రైసు అన్నీ ఇదే ఆశీర్వాదాలు. ఎక్కడ అభివృద్ధి కనబడుతుందంటే పిల్లలారా, విశ్వాసమందు అభివృద్ధి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దశలోనికలతో అంటూ ఉన్నాడు, మీరు విశ్వాసమందును అభివృద్ధి పొందిన వారై ఉండాలి. రక్షణలో అభివృద్ధి, ఆజ్ఞను పాటించే విషయంలో అభివృద్ధి వచ్చినప్పుడు ఆజ్ఞను పాటించేవాడికి విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేనివాడు ఆజ్ఞను పాటించలేడు. అబ్రహాము విశ్వాసుడు తండ్రి ఎందుకయ్యాడు? ఆజ్ఞను పాటించాడు కాబట్టి. ఆకాశ పక్షులను చూడండి అనే ఆజ్ఞను నేను పాటించాను కాబట్టి నా విశ్వాసం నన్ను కాపాడుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక మాట తెలుసా మీకు? విశ్వాసం మీద వెళ్ళే యాత్ర ఎప్పుడు కూడా చాలా ధైర్యంగా ఉంటుంది, సాహసోపేతంగా ఉంటుంది, మంచి థ్రిల్లింగ్ ఎత్తుంది. ఎప్పటికప్పుడే ఒక బలాన్ని పెంచుతూ ఉంటుంది మన లోపల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యుద్ధంలో గెలిచినోడికి మరో యుద్ధం రావాలని ఉంటుంది, గేమ్లో గెలిచినోడికి మరో గేమ్ రావాలని ఉంటుంది. అవునా కాదా? ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి నా విశ్వాస యాత్రలో మొదలయ్యింది. చేతిలో రూపాయి లేకుండా బయలుదేరినటువంటి యాత్ర ఎంత దూరం తీసుకొచ్చాడు. ఎందుకంటే ఆజ్ఞను పాటించాలి. దేవుడు ఏం చెప్పాడో అది గుడ్డిగా చేయడం అలవాటు చేసుకున్నాను. విశ్వాసమందు అభివృద్ధి. నువ్వు రక్షణలో అభివృద్ధి పొందుతున్నావంటే దేవుని ఆజ్ఞను పాటించే విషయంలో అభివృద్ధి పొందుతున్నావు అని అర్థం. దేవుడు ఏది మాట్లాడుతున్నాడో దాన్ని తూచా తప్పకుండా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని అర్థం. దేవుడు చెప్తాడండి, మేము చెయ్యం సార్, వింటామంతే, మేము అనుసరించాం. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడమని వాళ్ళకి చెప్పాడు, నాకు కాదుగా. అన్నప్పుడు నీ బైబిల్ అప్పేది దింపే. ఎందుకంటే అక్కడ పరలోక విత్తనం కూడా ఉంది, మరి నీకు అక్కర్లేదుగా. ఏమండి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా విషయాలు నేను విడువను ఎడబాయను అనే మాట ఎవరికి చెప్పాడు? అది యెహోషువకు చెప్పాడు. మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకును తోడైను. అది వేసుకుని ఇంట్లో పెట్టుకున్నావు, దేవుడా నీకు వందనాలని. అది చెప్పిన మాట యెహోషువకు, నీకు కాదుగా, మరి అది ఎందుకు దాచుకున్నావు? ఎందుకు చెప్పాడు యెహోషువకి? దేవుని ఆజ్ఞను పాటిస్తున్నవాడు, దేవుని పక్షంగా యుద్ధం చేస్తున్నవాడు, దేవుని కోసం దేన్నన్నా వదలగలిగిన వాడు, పొందగలిగిన వాడు, అవసరమైతే ప్రాణాలను తెగించి
పోరాడగలిగిన వాడు యెహోషువ. అందుకు యెహోషువతో అంటున్నాడు, మోషేకు తోడైనట్లు నీకును తోడైందును, ధైర్యం తెచ్చుకుని పని జరిగించు అన్నాడు. నీకెందుకు ఆ మాట? నీ ఇంట్లో ఉండడానికి వీలు లేదు. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనని పెద్ద బోర్డు, అది నీకు చెప్పిన మాట కాదుగా. మరి ఆకాశ పక్షులను చూడని చెప్పిన మాట నీకు చెప్పింది కాదు. ఏమండి, ఇంకో మాట కూడా చెప్పాడు ఇక్కడ, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక విషయం కూడా చెప్పాడండి ఇక్కడ. ఏంటంటే కొరింథీయులతో అంటాడు కదా, ఈ కృపయందును మీరు అభివృద్ధి చెందాలంటాడు. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం అనుకుంటున్నాం, ఒకసారి చూడండి. అది చూడండి, 8వ అధ్యాయము 7వ వచనం. మీరు ప్రతి విషయములోనూ అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, ఏంటంటే మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారు, అలాగే మీరు ఈ కృప యందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. దేవునికి స్తోత్రము చెప్పండి. హల్లెలూయా. దేని యందంటే ఈ కృప అంటే ఏంటో తెలుసా అండి? మాసిదోనియా సంఘము ఎలాగైతే దేవునికి తమను తాము అప్పజెప్పుకున్నారు, అపోస్తలుడికి అప్పజెప్పుకున్నారు, ఆ కృప. ఒక మాట చెప్పనా మీకు, దేవునికి ఒకడు అప్పజెప్పుకోవాలంటే తనను తాను, వాడికి కృప ఉండాలి. కృప ఉన్నవాడే అప్పచెప్పుకోగలుగుతాడు. వాడి మీద కృప వస్తేనే వాడు దేవుని ఆజ్ఞకు లోబడగలుగుతాడు. కృప ఉన్నవాడే దేవుని అడుగులు వేయగలుగుతాడు. కృప ఉండాలి, కృప ఉండాలి. నువ్వు లోబడుతున్నావంటే దానికి దేవుని కృప కారణం. పౌలు భక్తుడు ఇదే కదా అన్నాడు. ఏమన్నాడండి? నేనేమై ఉన్నానది దేవుని కృప వల్లనే ఉన్నాడు. నా యందు ప్రయాసపడినది నేను కాదు కానీ దేవుని కృపయే నా యందు ప్రయాస. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే దేవుని కోసం బతకాలి, దేవుని కోసం నడవాలి, దేవునిలాగా ఉండాలి అనే ఆలోచన ఎవరికైతే ఉందో, దేవుని చిత్తం జరిగించాలనే కోరిక ఎవరికైతే ఉందో, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించకుండా బతకాలనే తాపత్రయము, తపన ఎవరికైతే ఉందో వాడికి కృప తోడై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కృప వలన వాళ్ళు ఏం చేస్తారంటే తమను తాము అపోస్తలులకు అప్పచెప్పేసుకున్నారంటే, నీ ఇష్టం బాబు, నువ్వేం చేస్తావు, మమ్మల్ని చేసుకో, మా బతుకులు నీ అని అప్పచెప్పేశారు. అంతేకాదు వారున్న ధనమును, ఆస్తిపాస్తులు కూడా అప్పచెప్పేశారంట. ఇవాళ దేవునికి ఇచ్చే విషయంలో అభివృద్ధి. ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు వీడు అంటే ఆకాశ పక్షుల్లాగా మనం కాదుగా. మనం ఒకవేళ దేవుడికి ఇచ్చేసామనుకోండి, ఎలా కుదురుతుంది మరి? చాలామంది అండి దేవుని దగ్గర ప్రమాణాలు చేస్తారు. మేము ఇలా ఇస్తాం, అలాగిస్తాం, ఇచ్చేస్తాం, అజ్జేస్తాం, ప్రభువా, దేవుడా, నాయనా అనేసి. మీరు ఎప్పుడన్నా అలాంటి ప్రమాణాలు చేశారా దేవుని దగ్గర? ఏమండి చేశారా? సామెతల గ్రంథంలో అంటాడు, మొక్కుబడి చెల్లించని ఎడలా మొక్కు కొనకుండా ఉండటానికి మేలు. ఒకవేళ అలా అనుకున్నట్లయితే ఏం చేయాలి? వెంటనే వాడు దాన్ని చెల్లించాలి. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 20వ అధ్యాయము, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 25వ వచనం తీయండి ఒకసారి. వివేచింపగా ప్రతిష్ఠితమని చెప్పుటయు, మొక్కుకొనిన తర్వాత దానిని గూర్చి విచారించుటయు ఏమగును? ఊరంటే ఏంటి అర్థం? అసలు ఏమంటే నాకు అర్థం కాదు. డబ్బుల విషయంలో దేవుడికి ఎంత పట్టుదల ఎందుకు? ఎత్తాడు లేకపోతే లేదు, ఏదో అన్నాడు పాను, ఎవరైపోయాడు పాను, వదిలేయచ్చు కదా. చాలామంది దశంభాగం తీస్తామని అంటుంటారు కదా. దశంభాగం అంటే ఎందులో తీయాలని చెప్పాము? అన్నిట్లో తీస్తున్నాం మనం దశంభాగం. అన్నింటిలో తీస్తున్నామా? మనకు వచ్చిన ₹10 దశంభాగం తీస్తున్నావా అంటేనండి. ఇందులో తీస్తే సరిపోదు, అందులో అక్కర్లేదంట. ఈ తెలివితేటలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? అన్నయ్య దగ్గర నుంచి, సప్పర దగ్గర నుంచా? ఎవరి దగ్గర మీరు వసిపోసుకున్నారండి వీటిని? మాసిదోని దగ్గర నుంచి అయితే తేలా మీరు. ఎక్కడి నుంచి తెచ్చారు వీటిని? అననీయ, సప్పర దగ్గర తెచ్చారు. వాళ్ళకి ఏమైంది? అది మరణం అయ్యింది. డబ్బుకి ఎంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? అసలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటండి చెప్పండి? డబ్బులు ఇవ్వకపోతే భక్తులు కాదా? డబ్బులు ఇవ్వకుండా దేవుడిని మనం ప్రేమించలేమా? డబ్బులు ఇస్తేనే మనం దేవుడిని ప్రేమించినట్ట? డబ్బులు ఉంటేనే మనం దేవునికి ఇచ్చినట్టేనే మనం ఆయనతో ఉన్నట్ట? అలాగైతే రక్షణ ఇస్తాడా? ఇంకా అలాంటప్పుడు ఇంకా రక్షణ ఏమో రక్షణ, అలా రక్షణ అని క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. గమనించండి పిల్లరా, డబ్బులు చదువు కాసేపు పక్కన పెడితే దాని మీద నీకు అంత వ్యామోహం దేనికి వచ్చింది అసలు?
ఒకడు సిరికిని దేవునికి దాసుడు ఉండలేడు అన్నాడు. ఇద్దరు యజమానులకు ఎవడు సేవ చేయలేడు. సైతాన్ గాడు చేసిన మోసం డబ్బు. దేవుని ప్లేస్లోకి తీసుకొచ్చి పెట్టాడు దాన్ని. ఎవడన్నా సరే డబ్బు మీద కనుక కొంచెం మనసు పడిందా, కన్ను పడిందా, వాడు చెడినట్టే. సైతాన్ గాడు చెడింది. అందుకే డబ్బుకు ప్రాధాన్యతనిచ్చేవాడు దేవునికి పనికిరాడు. దేవుని పనికి పనికిరాడు. వాడు రక్షణ కోల్పోతాడు, విశ్వాసం కోల్పోతాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రతిష్ఠితమని చెప్పి ఏమని చెప్పంట? ఇదిగో ఇది దేవునికేనండి, ఇది దేవునిదేనండి, నేను ఇచ్చేసానండి అని చెప్పి ప్రతిష్ఠితమని చెప్పి. చదవండి మళ్ళీ వచ్చిన ఒకసారి. తీరా ఇచ్చేస్తామని చెప్తారు. అది ఇచ్చేస్తామని చెప్పాక వెనకెళ్ళి అన్నాం కదండి, అనుకున్నాం కదండి, మరి ఏం చేద్దామని అంటే ఇద్దరు కూర్చొని కూడబలుకుంటున్నారు. ఎవరో నాకు తెలిసి ప్రతి సంఘంలో ఈ కుటుంబం ఒకటి ఉంటుంది. ప్రతి సంఘంలో కుటుంబం ఒకటి ఉంటుంది. ఒకటి ఉండకపోవచ్చు, లేకపోతే అన్నీ ఉండొచ్చు కూడా. ఎందుకు చెప్పమంటారు పిల్లారా? ఈ మాట ఎందుకంటారు పాస్టర్ గారు? ఇది మాకు కొంచెం బాధ కలిగిస్తుందని మీరు అంటే, మనము అన్ని విషయాలను తెగించిన వాళ్ళం కాదు. ఇది మనం నిర్దాక్షిణ్యంగా ఒప్పుకోవాల్సిన విషయం, నిర్ద్వందంగా ఒప్పుకోవాల్సిన విషయం. చాలాసార్లు మనకి ఈ లోకం కనబడుతూనే ఉంటుంది, బంధాలు కనబడుతూ ఉంటాయి, భవిష్యత్తు కనబడుతూ ఉంటుంది, భయం పెరుగుతుంది. భయం ఉంటుంది ఖచ్చితంగా. ఎలా బతకాలనే భయం ఉంటుంది మనిషికి. దానివల్ల రేపటి కొరకు చింతించొద్దని దేవుడు ఎందుకు చెప్పాడు అసలు చెప్పండి? ప్రతిష్ఠితమని చెప్పి దేవునివి అని ఒక కొంతకాలం చేసిన తర్వాత ఏమవుతుందండి పిల్లలారా? మనం పెరిగే కొద్దీ దాని మీద మనకు ఒక వ్యామోహం పెరుగుతూ ఉంటుంది. వ్యామోహం పెరిగిందంటే దాని మీద నువ్వు మళ్ళీ దాన్ని వదలడం సాధ్యమో కాదు. దేని మీద కూడా వ్యామోహం పెంచుకోకూడదు. అందుకే అన్నాడు, ఈ కృపయందును మీరు అభివృద్ధి చెందండి. ఎందుకు అసలు ఆ దేవుడిని మించిన స్వార్థపరుడు లేడు. చెప్పింది అర్థం కాదా? ఏమన్నాను నేను? రాంగ్ వర్డ్ కదా. స్వార్థం ఉండొచ్చా? ఉండకూడదు. మరి నేనేమన్నాను? దేవుడి మించి స్వార్థపరుడు లేడు. లేకపోతే నన్ను మాత్రమే ప్రేమించు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ప్రేమించాలి మళ్ళీ? పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ వివేకంతో. ఇక ఏదైతే నీ లోపల ఉందో మొత్తం. ఎంత స్వార్థం చెప్పండి ఇది. నాకు కూడా ఏం మిగలవా? నాకు ఇంకా మనసేం లేదా? నాకు ఇంకేం ఆత్మ లేదా? నాకు ఇంకేం ప్రాణం లేదా? నాకు ఇంకేం హృదయం లేదా? నాకేం మిగలదా అంటే నీకేం మిగలదు అసలు. మొత్తం నాదే. పరమాత్మ దేహములతో నన్ను మాత్రమే ఘనపరుచు అంటాడు. ఎంత స్వార్థం ఏంటి స్వామి నీకు అంటే, అవునరా, నా ప్రాణాత్మలు నీకు అప్పచెప్పేశాను, దేహం నీకు అప్పచెప్పేశాను, నీ కోసం ఖర్చు పెడుతున్నాను అన్నిటినీ. ఎందుకు ఇలా చేయాలంటే బిడ్డ, అంతగా నువ్వు లేకపోతే ఈ లోకంలో ఏ చిన్న రవ్వంతన్న నీ లోపల ఉన్నా మళ్ళీ నువ్వు చీకటిని ఆశ్రయించే ప్రమాదం ఉంది. మళ్ళీ పాపంలో పడతావు. నిర్బంధమైన ప్రేమే కావచ్చు, కానీ ఎందుకంత నిర్బంధిస్తున్నాడంటే దేవుడు, దేవునికి కాక మరి దేనికి నువ్వు నీ హృదయంలో చోటిచ్చినా, ఏంటని చెప్పాను, నువ్వు చోటిచ్చినా నరకానికి పోయే ప్రమాదం ఉంది. అందులో ప్రధానంగా మనకు కనబడేది ఏంటి? ఇప్పుడు రేపటి కొరకైనా చింత. డబ్బు అనేది తర్వాత చూద్దాం. డబ్బు కాదు ముఖ్యంగా. దేనికోసమని బాధ మనిషికి? రేపు ఎలా బతకాలి, దానికోసమే ఇల్లు కావాలి, వాకిలి కావాలి, ఏమంటే పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి. ఇవన్నీ దేనికోసం? ఒరే ఇప్పుడు బాగానే ఉంటుందిరా నాయన, పెళ్లి చేసుకోరా, లేకపోతే రేపు పొద్దున్న కష్టం నీకు అంటాడు. రేపు నాకేం పర్లేదు, మా అమౌంట్ పెట్టిద్దండి. రేపంటే రేపని కాదు, భవిష్యత్తులో నీకు చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి ఏం చేయాలా? పెళ్లి చేసుకో అంటాడు. పెళ్ళి 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 అసలు ఇది లేకపోతే చచ్చిపోతారు జనాలు. ఏది లేకపోతే ఎక్కడన్నా చూసారంటే చాలు. ఏంటది? పెళ్ళి చేయరా? ఏంటండి పెళ్ళి అవ్వలేదా? చేసుకోవా? నీకు బాధ ఏంటి అర్థం కదా. సుఖంగా ఉన్న పేడ దుఃఖనెట్టాలని తప్ప
అసలు నీకు అంత బాధ ఏంటి? ఇతరుల విషయాల్లో తలకాయలు పెట్టే తలకాయలు తలుపు కింద పెట్టి చెక్క కొట్టాలా? కావాలంటే అరకైతే కొనిస్తా, పోయి వండుకుతుంది, అంతేగాని పక్క వాళ్ళు పప్పు భోజనం కోసం ఈ బాధ ఏంటి? తీర వెళ్ళాక పప్పు ఉండదు. అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే పప్పు అన్నం కోసం కాదు అడిగేది, ఇటు తిప్పలట్టడానికి. ఏమండి ఇంట్లో వాళ్ళని, ఈదులో వాళ్ళని, వీళ్ళు ఎక్కడికి వస్తే అడిగి వేసుకోవా, నీకు బాధ ఏంటి అసలు? నిన్ను వచ్చి అడిగారా పోనీ? ఇక్కడ పౌలు ఏం చెప్పాడు? తన కుమార్తెలకు పెళ్లి చేసిన వాడు బాగుగా ప్రవర్తిస్తున్నాడు, చేయనివాడు బహుబాగుగా ప్రవర్తిస్తున్నాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? చెయ్యొద్దురా బాబు అని చెప్తున్నాడు, చేసుకోకుండా ఉండడం మంచిదని చెప్తున్నాడు. ఈ ప్రకారం నాలాగుంటే ఇంకా సంతోషం అన్నాడు. అనట్లేదా? ఎవడు సాగు వాడు చెప్తాడు, నీకెందుకు ఆడి సాగు గురించి? పక్క వాళ్ళ విషయాలు తలకాయ పెట్టేసి అన్నీ ఎతకాల. ఈ దుర్బుద్ధి ముందు మానుకోండి. ఇది కూడా దురలవాటే. ఏది? ఇతరుల విషయాల్లో ఇంట్రెస్ట్ పెట్టడం. నీకెందుకు? ఏమో వాడు ఎవడెలా నిర్ణయించుకున్నాడు, నువ్వు నిర్ణయిస్తావు వాళ్ళ జీవితాలు? నువ్వు నిర్ణయిస్తావు వాళ్ళ జీవితాలు? ఏం చెప్పాడు? వినపడలేదా? ఏమన్నాను నేను? నువ్వు నిర్ణయిస్తావు వాళ్ళ జీవితాలు, లేదా నువ్వు చెప్పినట్టు నడవాలా, లేకపోతే లోక సాంప్రదాయం ప్రకారం రూల్ ఏమైనా ఉందా? ఈ లోక మర్యాదను మీరు అసలు లోకంలో అందరూ ఇలా చేస్తారు, నువ్వు కూడా చేయండి. లోకంలో చేస్తారు, నేను చేయను. మనుషులు చేస్తారేమో చేయొచ్చు. ఒకప్పుడు నేను చేశాను, ఇప్పుడు చేయట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు లోకంలో బతిగా లోక సాంప్రదాయం ప్రకారం నడిచే, ఇప్పుడు లోకంతో నాకు పని లేదు. దేవుడు అని చెప్తే అది చేస్తా, దేవుడు చెప్పినట్టు చేస్తా, దేవుడు నడిపినట్టు నడుపుతా. అంతేగాని నువ్వేదో చెప్పావని చెప్పేసి నిన్ను సంతోషపెట్టాక నేను చేస్తాను, లేకపోతే నువ్వేదో అంటున్నావు. అసలు నేను అనే రైట్ ఎవడిచ్చాడు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకనే రైట్ ఎవడిచ్చాడు అసలు? అనొచ్చు అలాగా? ఎంత బుద్ధిహీనమైన పని అది, అవునా కాదా? నాకు తలకాయ అరికాల నుంచి నాకు ఎక్కేస్తే ఎవడన్నా ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉంటే, ఇతరుల విషయాలతో నీకు పని ఏంటి అసలు? ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వకుండా అలాగా. ఎవడు లెక్కవాడు దేవునికి చెప్పాలి. ఎవడు వ్యక్తిత్వం వాడిది, ఎవడు విశ్వాసం వాడిది, ఎవడు తీర్మానం వాడిది, ఎవడు బలం వాడిది, ఎవడు శక్తి వాడిది, ఎవడు ఓపిక కొద్ది వాడు యుద్ధం చేస్తున్నాడు లోకంతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడు ఎలా ఉండి చేస్తున్నాడో నువ్వు చూసి ఆనందించాలి, అంతే తప్పించి నువ్వు వాళ్ళని ఇలా చేయండి, మీరు అలా చేయండి, ఇదేంటి అదేంటి అని ఎవరిని కూడా మిమ్మల్ని మీ వ్యక్తిగత విషయాల్లో పర్సనల్గా క్వశ్చన్ చేస్తే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఏంటండి? ఏం కాలిద్ది? కొవ్వొత్తా? ఏం కాలుతుంది మరి? ఇతరులు కాలదా? ఏం అనలేక మొహం మీద నీకు కొట్టలేక లోపల తిట్టుకుని పక్క వెళ్తారు. దీనికి ఎందుకు దాన్ని చూసుకోవటక పక్క వాళ్ళు అన్నీ కెలుక్కుంటూ కూర్చుంటుంది, కంపమోహం అని చెప్పేసి పోతారు అవతలకి. నీకున్న పేరంతా పోద్ది. ఎప్పుడు కూడా ఇతరుల విషయాల్లో జోక్యమో చేసుకోకండి. ఎవరితో కడుక్కోవటం అందం. ఇంకోటి గడిగే పని నీకు ఇచ్చేయండి దేవుడు ఏమన్నా? ఇవ్వలేదు కదా. నీ బతుకు నువ్వు గడుక్కో, నీ హృదయం నువ్వు గడుక్కో, నీ ఆలోచన గడుక్కో. నువ్వు మారాల్సింది ఎక్కడుందో మారు. ఎప్పుడు కూడా ఇతరుల విషయాల్లో ఆడి పిల్లలు ఉంటే నీకేమి, ఇల్లు కట్టుకుంటే నీకేమి, పెళ్లి చేసుకుంటే నీకేమి, నీ పని నీకు లేదా? ఉందా లేదా? ఇతరుల విషయాల్లో అలా అడగొచ్చా అసలు? అడగొచ్చా అడగకూడదా? బోల్డ్ మంది అన్నా ఇక మందిరం కట్టలేదా ఏంటది? అరే లేదు తమ్ముడు అర్జెంట్లో అసలు ఎలా మరి అంటాడు. ఇది ఎలాగేంటి? నేను కట్టాల్సిన మందిరం కడుతున్నా. ఏంటది? నేను కట్టాల్సిన మందిరం కడుతున్నా. నువ్వు అడిగే మందిరం ఏది? నేను పట్టుకెళ్ళే మందిరం కడుతున్నా, నువ్వు వదిలిపెట్టిపోయే మందిరం కట్టేవారు అబ్బాయి. నేను చెప్పింది అర్థం కాదా? నేను చెప్తున్నాను, నేను నాతో పాటు వచ్చే మందిరాన్ని కడుతున్నాను. నేను నువ్వేం కడుతున్నావు? విడిచిపెట్టి వెళ్ళే మందిరం కట్టి అది గొప్ప చెప్పుకుంటున్నావు. ఆ మందిరం ఉంటే నిజమేనండి బాబు. జనాలు కూడా అంతే. పెద్ద మందిరం ఉందనుకోండి, పెద్ద పాటర్ గారు, పెద్ద కారు ఉండాలి, పెద్ద బండి ఉండాలి, అప్పుడు అయ్యారు. నీచమైనటువంటి సంస్కృతి ఒకటి సమాజంలో ఉంది. అభివృద్ధి అంటే భౌతికమైన అభివృద్ధి. ఇల్లు కట్టుకోవటాలు, బళ్ళు కొనుక్కోవటాలు, కార్లు కొనుక్కోవటాలు, పెళ్లి చేసుకోవడాలు, పిల్లలు కండాలు, ఇవన్నీ అభివృద్ధి అన్నాడు. ఇక్కడ కాంటలేదు. ఆయన ఏమన్నాడు తెలుసా? విశ్వాసమందు అభివృద్ధి. దేవుని ఆజ్ఞలు పాటించడంలో అభివృద్ధి ఉందా నీకు? దేవునికి ఇది ప్రతిష్ఠితము అని చెప్పిన తర్వాత దానికి కట్టుబడి ఉండే నిజాయితీ ఉందా నీకు? ఉందా నీకు నిజాయితీ? ఆ నీతి లేదు, నిజాయితీ లేదు. నువ్వు వచ్చి మళ్ళీ కూడా ఎవరి కోసం ఎంక్వైరీ చేస్తావా? సిగ్గు లేదు? నీ మనసాక్షి పనిచేయట్లేదు? వాతేసి పక్కన కూర్చోబెట్టావు మళ్ళీ దాన్ని.
మనసాక్షిని చంపుకుని కూర్చుని దేవుని ఆజ్ఞను లోబడకపోగా మళ్ళీ నువ్వు ఇతరుల కోసం మళ్ళీ లోకానుసారంగా ఆలోచించమని చెప్తావు. నువ్వు సిగ్గులేదు? లోకపరమైన విషయాలు నేర్పుతావా? నేర్పాలి. ఏం నేర్పాలా? విశ్వాసమును నేర్పు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమి నేర్పాలా? లోకం మీద వైరాగ్యం వచ్చేది ఏమైనా ఉంటే నేర్పు. సత్యం మీద ఆసక్తి వచ్చేది ఉంటే ఏమైనా నేర్పు. నీకేమైనా వాక్యం తెలిస్తే నేర్పు. దేవుని అడుగులు వేయడం ఎలాగో నేర్పు. దేవునికి స్తోత్రం. చెడుతనమును విడిచిపెట్టడం ఎలాగో నేర్పు. దేవుని ఆజ్ఞకు లోబడితే కలిగే మేలేంటో అది నేర్పు. ఈ నేర్పడానికి మనకు ఉంటే కదండి సార్. ఇవి మనకు లేవు. మరేమున్నాయి? మనం పడ్డ నాశనంలో వాళ్ళు పడాలంతే. అయిపోయింది. అర్థం కావట్లా? ఏం నేర్పుతున్నారు మీరు? ఏం అడుగుతున్నారు మీరు? ఒక్క రోజన్నా నీ విశ్వాస స్థాయి ఏంటి అని అడిగావా? ఎవరినన్నా అడిగావా? నీ విశ్వాసం స్థాయి ఏంటని అడిగావు? ఎవరన్నా నీ విశ్వాసం స్థాయిని చూసి నేను పొగిడారా? అబ్రహామును పొగిడాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యోబును పొగుడుతున్నాడు దేవుడు. నిన్ను పొగుడుతాడు దేవుడు రేపు పొద్దున. నీ విశ్వాసం ఏంటి? నీ విశ్వాసం ఏంటి? దేవుడిని ఎందు పూర్ణ విశ్వాసం ఉందా నీకు? ఆ విశ్వాసం కార్యములు ఉన్నాయా నీ జీవితంలో? ఉన్నాయా? విశ్వాసం అందు అభివృద్ధి ఉందా? దేవుని ఆజ్ఞను పాటించే విషయంలో నిజాయితీ ఉందా? దేవుని కోసం నమ్మకంగా నిలబడే విషయంలో నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉందా? అసలు ఫస్ట్ నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉందా? దేవుడు కనుక ఆజ్ఞాపిస్తే నేను చేస్తాను అంతే. దట్స్ ఆల్. ఈ ధైర్యం ముందుగా చెప్పగలరా మనం? ఎవరమన్నా ధైర్యంగా మీరు ఈ మాట చెప్పగలరా? నేను ఈ మాట కొన్ని 100 సార్లు చెప్పుంటాను మీకు. అవునా కాదా? ఎంత చెప్పుంటానండి? ఏమాట? దేవుడు ఆజ్ఞాపిస్తే సావైన రేవైన దాన్ని చేసి తీరుతా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు చెప్పగలవా ఆ మాట? దేవునికి మాట ఇస్తే ప్రాణం కన్నా అది విలువైనది. నీకుందా ఆ లక్షణం? మరి అంటే నేను మాట ఇచ్చాను సార్, మనుషుల ముందు ఇచ్చాను, దేవుడి ముందు కాదని. నువ్వే చేసినా చూస్తున్న దేవుడు లేడు? ఉన్నాడా లేడా? మరి ఆయనకేం చెప్తా? లెక్కెళ్ళి ప్రతిష్ఠితమని చెప్పాను ప్రభువా, కానీ మళ్ళీ నా కడుపు చాలలేదు, బోడు ఖాళీ ఉంది, అందుకని నీకు ఇవ్వలేదు, నేను తినేసా. పరలోకానికి పాత్రుడు నాగటి మీద చేయి పెట్టి వెనకతోటి చూసేవాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాడు. ఒకసారి ప్రతిష్ఠించుకున్నాక. మీకు తెలియదు బిడ్డలారా, సేవలోకి వచ్చాక నా మీదకి వచ్చిన నిందలు కానీ, గాయాలు కానీ, శోధన కానీ, శ్రమ కానీ ఎవరికి వచ్చి ఉండదు. మీరు ఇప్పటికి గమనించండి, ఇన్ని సంవత్సరాలు నా సేవా జీవితంలో సాధించింది, సంపాదించింది అని ఉందా? ఇలాంటి ఒక నిరాధారమైన వ్యక్తి సమాజంలో బతకడం అంటే ఎలాగ చెప్పండి? ఎలా బతకాలా? ఆకాశ పక్షి బతికినట్టు కాదు ఇది. మీకు కనపడతలేదా అసలు? మరి ఒక పక్షి ఎలా బతుకుతుందో అలా నడుస్తుంది కథ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఎలాంటి శోధనలు వచ్చుంటే, ఎలాంటి సమస్యలు వచ్చుంటే, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చుంటే, ఎలాంటి లైఫ్ మీద ఉన్న మన అచీవ్మెంట్స్ లేకపోతే మన గోల్స్ అన్నీ ఏమైపోయి ఉంటాయి? మొత్తం కొలాప్సేగా. ఇవాళ ఒక ఆకాశంలోంచి ఎగురుతున్న పక్షిలాగా, గూడు బెదిరిన పక్షి ఎలాగైతే అలా తిరుగుతూ ఉందో అలాగ ఉదయం లెగిస్తే అలా దేవుని కోసం తిరగడమే, నడవాలా, దేవుడి మీద అనుకుని నడవాలా. శ్రమ ఉండదా? ఇరుకుండదా? ఏం చేయాలి ఇప్పుడు? మరి చెప్పండి. ఏం సాధించామంటే ఏముంది చెప్పండి? ఎంత గాయం ఉంటుంది? అయినా సరే ఏముందో తెలుసా? దేవుని చిత్తము జరిగిస్తున్నామన్న ధైర్యం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డామన్న ధైర్యం ఉంది. నాకటి మీద చేయి పెట్టాము, వెనక తట్టు చూడలేదు అన్న ధైర్యం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాము. మనం చేస్తున్న ప్రకారం దేవుని కాపుదల వస్తూ ఉంది. ఏమొస్తుందండి? దేవునికి ఇచ్చే విషయంలో అభివృద్ధి. వెదజల్లి అభివృద్ధి చెందిన వారు కలరన్నాడా లేదా? తగిన దానికన్నా తక్కువ ఇచ్చి ఆడుకొచ్చారంటే వాళ్ళు. ఒకసారి చూడండి, ఆ సామెతల గ్రంథంలోనే మాట తీయండి. అక్కడ 11వ అధ్యాయమా? చకచక 2 ముక్కలు చదువుకుని ముగించేసుకుందాం. హల్లెలూయా చెప్పండి అందరూ కలిసి. అయ్యా 11:24 చదవండి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. నువ్వు లేమికి పోతున్నావు అంటే ఏం జరుగుతుందో అర్థం చేసుకో. నువ్వు కరువులోకి పోతున్నావు అంటే ఏం జరుగుతుందో అర్థం చేసుకో. నువ్వు అభివృద్ధిలోకి రాలేకపోతున్నావు అంటే ఫైనాన్షియల్గా ఏం జరుగుతుంది అనుకోవాలా? తగిన దానికన్నా నేను తక్కువ ఇస్తున్నాను. ఇంకొక మాట కూడా చెప్పాడు అక్కడ, అదే గ్రంథంలో, అదే అధ్యాయంలో.
28 చదవండి. ధనమును నమ్ముకునేవాడు పాడైపోవును, నీతిమంతులు ఎవరాళ్ళు ఎలా అభివృద్ధి పొందుతారంట? చిగురాకు వలె. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిగురు ఆకు ఎలా వస్తుంది? చిగురాకు ఎలా వస్తుందండి? కఠినమైన మోడు నుండి వచ్చే లేత చిగురాకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీతిమంతుడు ఎప్పుడు కూడా చిగురాకు వలె మొలుస్తూనే ఉంటాడు, ఎదుగుతూనే ఉంటాడు. వాడు ఎవరంట? నీతిమంతుడు అనగా యేసు రక్తమును ఆశ్రయించిన వాడు, దేవుని అడుగులు వేసిన వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. అబ్రహాము దేవుని నమ్మిన కనుక అది అతనికి ఎలా ఎంచబడిను? ధనాన్ని నమ్మలా, పిల్లలను నమ్మలా, భార్యను నమ్మలా, బంధాలను నమ్మలా, స్థలాన్ని నమ్మలా, జనాన్ని నమ్మలా. ఎవరు నమ్మాడు? మనం దేన్ని నమ్మాము? జనాన్ని నమ్ముకున్నాం, ధనాన్ని నమ్ముకున్నాం, కాలాన్ని నమ్ముకున్నాం, మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని నమ్ముకున్నాం. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరు నమ్మాలంట? దేవుని మాత్రమే నమ్మాలి. మరి మనం ఏంటి నమ్మాము? చుట్టూ ఉన్న అన్నీ నమ్మాము. మరి ఇప్పుడు విశ్వాసం అనేది పూర్ణంగా దేవుని మీద ఉందా? విశ్వాసంలో అభివృద్ధి ఉన్నట్ట మనకప్పుడు? నీకు విశ్వాసం లేదు కాబట్టి కదా విత్తనాలు వేయట్లేదు. నీ అభివృద్ధిని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఇంకెవడ నాశనం చేస్తాడు? విత్తనాలు ఏరా బాబు అంటే దాచుకుంటున్నావు. నిన్ను ఎవడు బాగు చేస్తాడు? ఇంకా ప్రతిష్ఠితం అని చెప్పిన కూడా తినేస్తున్నావు. ఇంకెవడు బాగు చేస్తాడు నిన్ను? ఇంకా దేవుడు ఇస్తాడన్న విశ్వాసం నీకు లేనప్పుడు నువ్వు దేవుడికి అలా ఇవ్వగలవా? అసలు ఇవ్వగలవా? నీ పోషణ మీద నీకు విశ్వాసం లేదు, రక్షణ మీద నీకు విశ్వాసం ఎలా ఉంటుంది చెప్పు ఇప్పుడు? అసలు నాకు భౌతికమైన పోషణ మీదే నీకు నమ్మకం లేనప్పుడు పరలోక రాజ్యాన్ని దేవుడు ఇస్తాడు ఎలా నమ్ముతున్నావు అన్నాను నేను. ఆత్మతో కనబడినదని కదా, దాని మీద నీకు ఎలా విశ్వాసం కుదురుతుంది? అప్పుడు రక్షణలో ఎదిగేవని ఎలా చెప్పుకోవాలి? మూడో విషయం చెప్తున్నాడు, ప్రేమయందు వృద్ధి పొందండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ అభివృద్ధి పొందాలంట? ప్రేమయందు అభివృద్ధి. ఒకని ఎడల ఒకడు ప్రేమించడం. మరి ఒకరినొకరు ప్రేమించాలంటే ఇందాకేం చెప్పావు? అందరం వదిలేమని చెప్పావుగా. మరి ఇప్పుడు ప్రేమించమంటున్నా చెప్తున్నా. వదిలేయాలా ప్రేమించాలా? వదిలేయాల్సిన వాళ్ళని వదిలేయాలా, ప్రేమించాల్సిన వాళ్ళని ప్రేమించాలా. నువ్వు వదిలేయాల్సి వస్తే దేనికోసం వదిలేయాలా? ప్రేమించాల్సి వస్తే దేనికోసం ప్రేమించాలా? అంతే. దేవుని యొక్క అడుగుల్లో నడిచే జనం ఉంటారు, దేవుని కోసం నడిచే జనం ఉంటారు, సమస్తమును విడిచిపెట్టి నడిచే ప్రజలు ఉంటారు. వాళ్ళ కోసం ప్రాణమునైనా అర్పించి వాళ్ళ కోసం పని చేయాలి, వాళ్ళని ప్రేమించాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ముందుకు వెళ్తుంటే ఒక అడుగు వెనక్కి 7 అడుగులు అవుతారు. నిర్దాక్షిణ్యంగా వాళ్ళని వదిలేయాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అమ్మ పెట్టదు అడుగు తిన్నదని ఒక సామెత మీరు చూసారు ఎప్పుడన్నా? విన్నారా? అన్నారా? ఏనారా? అమ్మ పెట్టదు, ఈడు నడవడు, నడిచేవాడిని నడవనివ్వడం, ఈడు ఎదగడు, ఎదిగేవాడిని ఎదగనివ్వడం, ఈడు సమృద్ధిగా దేవుని కోసం పని చేయడు, ఇంకోళ్ళ పని చేయనివ్వడం. ఏమండి? రక్షణ విషయంలో ఎదిగేది లేదు. ఆజ్ఞాతిక్రమ విషయంలో ఆజ్ఞాతిక్రమాన్ని తిరస్కరించి ఆజ్ఞను పాటించే విషయంలో ఎదిగేది లేదు. విశ్వాస విషయంలో ఎదిగేది లేదు. దేవుని కోసం ప్రతిష్ఠితమని చెప్పుకున్న వాటిని అనుసరించేది లేదు. ఏమండి? అన్ని విషయాల్లో దేవుడు సంపూర్ణంగా నమ్మేది లేదు. ఒక రక్షణ విషయంలో నమ్మేవు కానీ రక్షణ లేదు ఇప్పుడు నీకు. ఎందుకు తెలుసా? భౌతికమైన విషయాల్లో ఎట్లో దేవుడు నమ్మలేదు కదా. భౌతికమైన విషయాలు ఎక్కడ నమ్మి దేవుడి మీద ఆధారపడ్డావు నువ్వు? అలాంటి నువ్వు రక్షణలో ఆధారపడ్డావు, ఎలా నమ్మాలా? రక్షణ ఎక్కడుందో అసలు నీకు? అజ్ఞాత క్రమంలో ఉన్నావు కదా. చెప్పింది అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడున్నామండి మనం? బాప్టిజం పొంది వచ్చేసాం, పర్లేదు ఉంటే సరిపోయిందా? ఆజ్ఞాతి క్రమంలోనే ఉన్నాం. వారు మనసు పొందండి బిడ్డలారా, దేవుని వైపు చూడండి. ప్రేమయందు అభివృద్ధి అని అంటే దేవుని కోసం బతకడానికి సిద్ధపడిన జనం ఉంటారు. వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వాలా. యేసయ్య ఇచ్చినట్టు, పౌలు ఇచ్చినట్టు, అపోస్తలులు ఇచ్చినట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళ కోసం సంఘము ఆనాడు సమస్తమును విడిచిపెట్టేశారు, సొంత జనమును వదిలిపెట్టేశారు, సొంత వ్యక్తిత్వాన్ని వదిలేశారు, దేవుని వ్యక్తిత్వాన్ని సంపాదించుకుంటూ దేవుని సేవకులను కల పరుగులు తీశారు. అలాంటి వాళ్ళ కోసం సేవకులు కూడా సమస్తాన్ని విడిచిపెట్టి వాళ్ళ కోసం ప్రాణం ఇవ్వడానికి తెగించి నడిచారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ సేవకుల కుటుంబాలలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే సుఖపడ్డానికి అలవాటు పడ్డారు కదా. ఇందాకట్లాగా చెప్పాను, ఇంత సేవ చెప్పినట్టు అండి. మనం ఇక మన ఇల్లు ఇది, మన గుడారం,
మన సామ్రాజ్యం ఇది. ఈ చర్చిలు, ఈ బిల్డింగులు, ఈ డబ్బులు, ఈ సంస్థలు, ఇదంతా దేవుడిచ్చిన ఆశీర్వాదం, సంతోషం. మరి వదిలేయచ్చు, దాని తర్వాత వదిలేయమంటే వదలగలవా? ఎక్కడ దానికోసం నువ్వు నిలబడగలవా? ప్రభునందు పిల్లరా, ఇది కూడా తప్పే. ఈ భూమి మీద నువ్వు దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా అది తప్పే. నువ్వు ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించినట్టు ప్రేమించాలి. కానీ అప్పుడు ఆ ప్రేమ దేనికోసం అయి ఉండాలా? అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత అంటే మిక్కటమైన ప్రేమ అన్నాడు, చిక్కటి పారలాగా. ఎలాగ ఉండాలా? మిక్కటమైన ప్రేమ. నీకు ఇంత ప్రేమ ఎవరు నా మీద చూపుతారా చూపలేరా అన్న భయం. నిన్ను నువ్వు ప్రేమించుకోలేనంత ప్రేమిస్తాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య కోసం బతకడానికి స్థిర తీర్మానం చేసుకునేవాడిని కూడా అలా ప్రేమించగలగాలి. అందులో అభివృద్ధి అన్నాడు అక్కడ, విశ్వాసములో అభివృద్ధి. నీ అభివృద్ధి ఎవరు కనబడాలా? అందరికీ కనబడమన్నాడు అనలేదా? మరి ఎక్కడ కనబడుతున్నాం మనం చెప్పండి? నువ్వు రక్షణలో ఎదుగుతున్నావు సంగతి అందరికీ కనబడాలా? విశ్వాసం ఎదుగుతున్నావని అందరికీ కనబడాలా? దేవునికి ఇచ్చే విషయం ఎదుగుతున్నావని కనబడాలా? ఏమండి, దేవునికి ప్రతిష్ఠించుకున్న తర్వాత నమ్మకంగా నడుస్తున్నావన్న సంగతి కనబడాలా? దేవునికి ఇచ్చే విషయంలో కనబడాలా? ప్రేమించే విషయంలో కూడా కనబడాలా? నేను ఒక 5 విషయాలు చెప్పాను మీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీటిల్లో మీరు అభివృద్ధి చెందారా? పరీక్షించుకోండి. మీ అభివృద్ధి ఎవరికన్నా చూపగలుగుతున్నారా? మీ ప్రవర్తన ద్వారా. మన అన్నీ అలవాటు మరి బయటికి మీరు చేసే పనులను బట్టే కదా, మీ త్యాగాన్ని బట్టే కదా బయటకు వస్తాయి, అవునా కదా? మరి మీరు కనబడుతున్నారు అలాగా? ఏది కనపరచాలంటున్నామంటే మనం లోకంలో మనం ఎదుగుదల చూపించాలని ప్రయత్నం చేస్తున్నాం తప్ప దేవునిలో మన అభివృద్ధి కనపరిచే ప్రయత్నం చేయట్లేదు. మనం దేవుని యందు నీ అభివృద్ధిని చూపించు. నీ వాక్యములో అభివృద్ధి, సత్యములో అభివృద్ధి, లేఖనానుసారం దేవుని కూర్చున్న జ్ఞానం విషయంలో అభివృద్ధి అన్నాడు ఇంకో మాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటండి? దేవుని కూర్చున్న జ్ఞాన విషయంలో అభివృద్ధి చెందండి. అంటే అది మనకు అసలు శూన్యమో. విశ్వాస విషయంలో అభివృద్ధి, జ్ఞాన విషయంలో అభివృద్ధి, ప్రేమ విషయంలో అభివృద్ధి. అభివృద్ధి అంటే మనకు అర్థమైంది ఏంటంటే చెప్పమంటారా? ఏంటండి? డబ్బును దాచుకోవడం, ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కంటం, వాళ్ళకి ఉద్యోగాలు రావడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి పిల్లల్ని చేయడం. ఏమండి? కోడి బతికినట్టే, కారు వెనకాల కారు. ఏమండి? మట్టులు తీసి మళ్ళీ మట్టు పెడుతుంటాం కదా అలాగా. ఎంత మంద చేసుకుని, అమ్మయ్య దేవుడు బహుగా దీవించెను నా కుటుంబాన్ని, తండ్రి నీకు వందనాలు. ఒక్క క్షణం దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ దీవించాడు స్వామి? ఆ కడుపు అంత వేసుకుని పట్టకుండా. ఏమండి? ఎక్కడ దీవించాడు? విశ్వాసంలో దీవించాడా? రక్షణలో దీవించాడా? దేవుడే ఇచ్చును దేవుడే తీసుకును అనే అంత నమ్మకమైన వ్యక్తిత్వం నిజాయితీలో దీవించాడా? ప్రతిష్ఠితమని చెప్పుకుని దానికి నమ్మకంగా పనిచేస్తున్న నిన్ను, నీ మనస్సాక్షిని బట్టి నువ్వు నిజాయితీగా ఉన్నావని, నమ్మకంగా ఉన్నావని నీకు ధైర్యం ఉందా? అక్కడ దీవించాడా? పరలోకం పట్టుకెళ్ళే వాటిలో ఏ దీవెనా లేదు. భూమి మీద దీవెన కోసం మాత్రం అక్రమమన్నా చేస్తున్నాం, తప్పులన్నా చేస్తున్నాం, అబద్ధాలన్నా ఆడుతున్నాం, పాపమన్నా చేస్తున్నాం. ఏమి దరిద్రమో ఇది. సంవత్సరాంతం బిడ్డలారా, రేపు ఆదివారం మళ్ళీ నేను మీకు ఈ ప్రసంగం చెప్పలేను. సంవత్సరం అయిపోయింది. నీ అభివృద్ధి ఎక్కడుంది? ఏ విషయంలో నువ్వు అభివృద్ధి చెందావు చెప్పు. నీకు సాక్ష్యం రేపు మళ్ళీ వారం చెప్పాలి. నువ్వు ఈ విషయాల్లో నేను ప్రతిష్ఠించుకున్నానయ్యా, ఈ విషయంలో నేను దేవుని ఆజ్ఞ అతిక్రమించకుండా నేను నిలవగలిగాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను, దేవునికి ఇచ్చే విషయంలో కానీ దేవుని వద్ద నుండి పొందే విషయంలో కానీ ఈ విశ్వాసం నాకుంది, లేక నాకు ఈ దేవుని కూర్చున్న జ్ఞానం విషయంలో ఇక్కడ అభివృద్ధి చెందాను, దేవుని పక్షంగా పనిచేసే విషయంలో నాకు ఇక్కడ అభివృద్ధి ఉంది, దేవుని ప్రేమ విషయంలో ఇక్కడ అభివృద్ధి ఉంది. నేనైతే ఈ సంవత్సరం ఎదిగాను, ఎందుకనగా నాకు నచ్చినా నచ్చకపోయినా దేవుని అడుగుల్లో అడుగులు వేశాననే ధైర్యం నాకు ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక అనే సాక్ష్యం నీకుందా అంటున్నాను నేను. ఎక్కడ అభివృద్ధి పొందామంటే ఏం చూపించుకుంటావు? ఏమండి? భౌతికమైన అభివృద్ధి చూపించాలా, ఆత్మ సంబంధమైన అభివృద్ధి కూడా చూపించాలి. నువ్వు చూపించుకోవడానికి నీ దగ్గర సాక్ష్యం ఏముందో చెప్పు నాకు. నీ మనసాక్షి నువ్వు చెప్పుకో. నువ్వు ఎదిగావా? అందుకే చెప్తున్నాను నేను. యేసయ్య చెప్పింది అదే. పరుల సేవకులకు తీర్పు తెచ్చుకుని నువ్వు ఎవడు ఇతరుల కోసం ఆలోచించడం మానేయండి. ఎవడు జావాడు చస్తున్నాడు.
నీ చావు నువ్వు చావు. నీ గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు ఎక్కడ ఎదిగావు, ఎక్కడ బలపడుతున్నావు, ఎక్కడ స్థిరపడుతున్నావు, ఎక్కడ బాగున్నావు, ఎక్కడ బలహీనపడ్డావు, ఎక్కడ నీకు అభివృద్ధి ఉంది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షణంలో నీ ఊపిరి ఆవిరైపోతే ఏం చేస్తావు? ఎవరిని అడుగుతావు? ఇంతమందిని చూసుకోవాలి కదా యేసయ్య, మర్చిపోయింది నీ గురించి అంటావా? కుదిరిద్దా? కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను మీకు నేను. ఒంటరి పోరాటం భక్తి జీవితం అంటే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవడికి వాడే తనకు తానుగా దేవుని చిత్తం జరిగించే కాడ స్థిరంగానే ఉండిపడాలా. ఇంకొకళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు ఇంకొకళ్ళతో పోల్చుకున్నావంటే సైతాన్ని బుర్రపాడు చేసాడు. నువ్వు ఎవరితోనూ పోల్చుకోవద్దు. కన్ను వేరు, కాలు వేరు, చెవి వేరు, ముక్కు వేరు. ఏమండి, బ్రెయిన్ వేరు, మన బాడీలో ఉన్న ఎముకలు వేరు. బ్రెయిన్ అంత సాఫ్ట్గా ఎముకుంటుందా? బ్రెయిన్ అంత సాఫ్ట్గా ఎముకుంటే ఏమవుతుంది? సాఫ్ట్గా సాపలా పడుకుంటాం అంతే. అలాగా వాకటమే ఇలాగా, అవునా కాదా? అలాగే ఎముకలంతా హార్డ్గా బ్రెయిన్ ఉంటే ఏమండి కుదిరిద్దా? దేనికి ఏ అణువులు అవసరమో వాటిని అమర్చాడు. సంఘము అను దీవము గల దేవుని శరీరములో ఎవరిని ఏ స్థానంలో దేవుడు ఎన్నుకున్నాడో వాళ్ళు ఆ స్థానంలో అభివృద్ధి కలిగి ఉండాలంతే. ఇంకొకరి కోసం ఆలోచించే రైట్ నీకు లేదు. నువ్వు ఇలా ఎందుకు ఉండవు అంటే, ఎందుకు ఉంటుంది అలాగా? నీకులాగా ఎందుకుంటావు? నువ్వు సపరేటు, ఎవరికి వాడే స్పెషల్. అందరిలాగా అందరూ ఉండడానికి కుదరదు. ఒకే విషయంలో నేను చెప్పిన ఈ విషయాల్లో ఉంటారు అందరూ కలిసి, కానీ అందరూ ఒకే అణువులు కాదు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరికి కామన్ పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పినాయి. ఏమి? విశ్వాస విషయంలో, రక్షణ విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో, దేవుని పక్షంగా సమాజాన్ని ప్రేమించే విషయంలో, దేవుని గురించిన జ్ఞానం విషయంలో, దేవునికి ప్రతిష్ఠితమని చెప్పుకున్నాక ఆ నీతిని అనుసరించే విషయంలో, ఇవన్నీ అందరికీ సమానమే. ఇవి నువ్వు పాటిస్తూ ఉండగా నిన్ను ఏ ప్లేస్లో దేవుడు ఉంచాలో ఆ ప్లేస్కి నడిపిస్తూ ఉంటాడు. అది మళ్ళీ సపరేట్ ఎవరికి వాడికి. అందరూ ఒకే ఘాటన ఉండరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరూ ఒకే ఘాటన ఉండరు, ఒకే రకంగా ఉండరు. ఒక నగ చెక్కినప్పుడే అంతా ఒకటే ఉంటుందా? ఉంటే గొట్టం తయారవుద్ది. ఒక నగలోనే రకరకాల షేపులు ఉన్నాయి, అవునా కదా? నీ శరీరంలోనే రకరకాల అణువులు ఉన్నాయి. జీవము గల దేవుని సంఘములో అందరూ ఒకే రకంగా ఉండరు, కానీ ఒకే మనిషిని ఒకే విధంగా ప్రేమిస్తూ ఉంటారు అనగా దేవుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అన్నిటి యొక్క లక్ష్యం ఒకటే. కన్ను లక్ష్యము, ముక్కు లక్ష్యము ఒకటే, కానీ వాటి యొక్క నిర్మాణములు వేరు. అలాగే ఎవరి నిర్మాణం వాళ్ళకుంది, కానీ అందరి యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని పోలికలోకి రావడం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని అడుగుల్లో అడుగులు వేయడం, దేవుని యందు అభివృద్ధిని కలిగి ఉండడం. నీ అభివృద్ధికి నీ సాక్ష్యం ఏంటో చెప్పు. ఇప్పుడు మోకరించుకుని నీకు నువ్వు చెప్పుకో. బిడ్డ, ఒక మాట అనగానే నీకు భయం వేస్తుంది, నీ గుండె జల్లుమంది. ఈ పాస్టర్ గారు ఈ మాట చెప్పారు అనగానే అంటే అర్థం ఏంటి? నీ మనస్సాక్షి నీ లోపల గద్దిస్తుందని అర్థం.